హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మేమైతే ఈరోజు షాలి వచ్చాము. మేమొచ్చేటప్పుడైతే ఫుల్లు వర్షము. నేను, మా మేడం, మా సార్ అయితే మేమొచ్చేసాం. మేము ముగ్గురము. ఇంకా ఆశ, పిల్లోళ్ళు అయితే తర్వాతొస్తారు. ఎందుకంటే నేను వంట చేయాలి వాళ్ళొచ్చేసరికి. ఇంక అందుకని మేమైతే ఫాస్ట్‌గా వచ్చేసాము. వాళ్ళొచ్చేసరికి ఇంక అన్నీ రెడీ చేసుకుంటాన్నాను. ఇంకా నేనిక్కడికొచ్చి చికెన్ అంతా ఇంటికాడే ప్రిపేర్ చేసుకున్నా. అన్నీ నీట్‌గా కడిగి అక్కడే కట్ చేసి తెచ్చాను. ఇంకిక్కడికొచ్చి ఓన్లీ కుక్ చేస్తున్నాను. ఇంక తెచ్చినవన్నీ ఫ్రిడ్జ్‌లో అన్నీ ఎక్కడ వాడ పెట్టేసి ఇంక నేనైతే సర్దుకుంటూ అన్నీ చేస్తున్నాను. 3 కోళ్ళు చేయమన్నారు. ఎందుకంటే అందరూ ఇక్కడే తింటున్నారు కాబట్టి. ఇంకా వాళ్ళ సిస్టర్స్ గూడా వస్తున్నారు. మా మేడం వాళ్ళ సిస్టర్స్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి ఇంకా 3 కోళ్ళయితే చేయమన్నారు. ఇంకా నాకు, ఆషాకి అందరికీ కలిపి చేస్తున్నా నేనైతే. చూడండి బయటైతే వ్యూ సూపరుంది. ఎంత బావుందో పక్కనే వాటర్ ఉంది కాబట్టి చాలా బావుంది. ఇంకా నేను దగ్గరికెళ్ళి తీయలేదు. చాలా బావుంది. ఎందుకంటే వంట చేస్తున్నాను. నాకు చూడాలనిపించింది. వానైతే ఆగిపోయింది. ఇంకా అందుకని మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నాను. ఇంకా ఇది లోపల ఇంకా ఎవ్వరు లేరు. ఇంకా వాళ్ళైతే షాపింగ్‌కి వెళ్లారు. మేడం, సార్ ఇద్దరు. ఏమేమి కావాలో సాయంత్రానికి తెచ్చేకి వెళ్లారు. ఇంకా నేనైతే అంతలో వాళ్ళొచ్చేసరికి ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నాను. వాళ్ళొచ్చిందే ఇంకా ఆకలి ఆకలి అని తింటారు. ఇంకా ఇప్పుడైతే టైం ఇంకా అవ్వలే. వాళ్ళు 2 గంటలకంతా ఫినిష్ అయిపోవాలని చెప్పారు. ఇంకా 2కంతా నేను రెడీ చేసుకుంటా. ఆశ ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తా ఉంటుంది. ఇంకా ఆశ లేదు కాబట్టి ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా కట్ చేసుకుంటున్నా నేనే. ఇంకా సలాడ్ చేయమన్నారు. ఇంకా అది చేస్తున్నాను నేనే. ఇంకా దక్కుస్ అయితే ఇంటికాడే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను. ఓన్లీ వేడి చేసుకోవాలంతే. ఎందుకంటే ఇక్కడికొచ్చి అన్నీ చేయాలంటే ఇంకా చేయలేము కాబట్టి నేనైతే చానా వరకు ఇంటికాడే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకిప్పుడైతే ఆనియన్ కట్ చేస్తున్నాను. కంట్లో నీళ్ళైతే కంటిన్యూగా వస్తుంది. అసలు ఆగడంలే. చాలా మంటేస్తుంది. పచ్చి ఎర్రగడ్డలు కాబట్టి చాలా కళ్ళు మంటొచ్చేస్తుంది. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ ఆనియన్స్ కట్ చేస్తుంటే ఎట్లా కట్ చేస్తారేమో నేనైతే అస్సలు కట్ చేయలేను అనుకునేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది నేనైనా కట్ చేయాల్సిందే, ఎవరైనా కట్ చేయాల్సిందే. ఆ టైం వస్తే ఎవ్వరం తప్పించుకోలేము. అస్సలు చిన్నప్పుడు మా అమ్మ ఏమన్నా వంట చేసన్నా కూడా నేను చేస్తానా, చేయలేనా అనుకునేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత ఎన్ని రకాలు చేస్తున్నానో నేనే. నేను చేసే వంటలు మా ఇంట్లో ఎవరికీ నచ్చవు. ఇక్కడైతే అందరూ నచ్చుతుంది. అందరూ తింటున్నారు. చాలా ఇష్టంగా తింటున్నారు. నేనేం చేసినా వాళ్ళకి చేస్తున్నావు, చాలా బావుంది, చాలా టేస్ట్‌గా ఉందని చెప్తారు. అట్లా సంతోషం అనిపిస్తుంది ఏమన్నా వంటలు చేసినప్పుడు. మా మామ అయితే చానా సార్లు అనిందనమాట. "చాలా చేస్తావు వంటలు. నీ చేత్తో ఏం చేసినా బావుంటది" అని చెప్తాది. నేనైతే అసలు ఇంటికాడ వంట చేస్తే మా హస్బెండ్ నేనేం చేసినా మా హస్బెండ్ ఏందో ఒకటి చెప్తున్నా. ఇది బాలేదు, అది బాలేదు అని. ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో వచ్చినట్లు చేస్తున్నాను. ఇప్పటికైతే నేనొచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి అన్ని రకాలు నేర్చుకున్నాను. ఏం కావాలన్నా అన్నీ చేసేస్తాను. వాళ్ళు చెప్పాలంతే. ఈరోజు ఇది చెయ్యి అన్నారంటే ఇంక అది ఫినిష్ అయిపోతుంది వాళ్ళొచ్చేసరికి. వాళ్ళు చెప్పే ఒక 20 నిమిషాలు, అర్ధగంట ముందే చేసేస్తాను. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి సడెన్‌గా ఒక టైం చెప్పి ఇంకో టైంకి అడుగుతారు. ఇదైతే సలాడ్ చేశాను. ఫత్తూష్ చేయమన్నారు. సలాడ్ ఫత్తూష్ చేశాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా బావుంది. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఎట్లా తింటారేమో అనిపిచ్చేది. ఇప్పుడు నేను చాలా ఇష్టంగా తింటాను. చూడండి మర్చిపోయి చాలా బావుంది గదా! నేనైతే ఫినిష్ చేశాను. ఇంకా వీడియో తీసుకుంటూనే అన్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇంకిప్పుడైతే బయటకొచ్చాను. ఇంకా అవన్నీ చూపిద్దామని. అసలెంత బావుందో. అసలు మా బేబీకైతే వీడియో కాల్ చేసి చూపించింటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎంత బావుందో బయటైతే. అక్కడ చూపి మమ్మీ, ఇక్కడ చూపి మమ్మీ అంటుంది. చాలా బావుంది. ఇంకా మేము లాస్ట్ మంత్ వచ్చినప్పుడైతే ఎంతమంది చిన్న పిల్లలు చాలామంది ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే చూడండి పైన అసలు మంచు మధ్యాహ్నం అయినా కూడా ఎంత బాగా కురుస్తుందో. అసలు ఉండలేకపోతున్నాం బయట చలి ఎక్కువ. ఆశ అయితే కూర్చొని వాళ్ళ మమ్మీ దగ్గర ఫోన్ మాట్లాడుతుంది. ఇంక నేనైతే వీడియోలు తీసుకుంటున్నాను. ఇంక అంతా అయిపోయాక మేమైతే సూపర్ మార్కెట్‌కొచ్చాము. చాలా పెద్దది. కానీ మేమేం కొనలేదు. ఊరికే టైమ్ పాస్ కోసం ఇంకా వాళ్ళు వంట చేసాం. వాళ్ళందరూ తినేసారు కాబట్టి ఊరికే టైమ్ పాస్ కోసం అట్లా వచ్చిపోయాము. ఆశ సూపర్ మార్కెట్‌కొచ్చేసరికి హెయిర్ అంతా ఓపెన్ చేసి హీరోయిన్‌లాగా పోతుంది. ఎందుకంటే అక్కడుంటే రోజు తలకి గుడ్డ కట్టుకోవాలి. ఇంక బయటకొచ్చినాకైతే వాళ్ళిష్టము ఎట్లైనా ఉండొచ్చు. ఎవరు మాట్లాడరు. ఇంక ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంకా మగోళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తలకు గుడ్డ కట్టుకోవాలి. ఎందుకంటే ఆషా ముస్లిమ్స్ కాబట్టి ఖచ్చితంగా గుడ్డ కట్టుకుంటుంది. ఇంకైతే అంతా తిరిగేసాము. టయర్డ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.